త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలు కొన్ని సందర్భాల్లో మాత్రం అర్థం కానట్లుగా ఉంటాయి. ఆయన ఎత్తులు వ్యూహాలు ఒక పట్టాన కొరకుడు పడవు. పైకి చూసేందుకు సింపుల్గా అనిపిస్తున్నప్పటికీ దిగితే గాని లోతులు తెలియవు అన్నట్లుగా ఉండే పరిస్థితి. ఒక విషయాన్ని ఇట్టే అన్నట్లుగా తేల్చేసే టైపు కాదు చంద్రబాబు. తాజాగా విజయవాడను ముంచెత్తిన వరదల వేళ చంద్రబాబు తీరును చూస్తే ఇదే అర్థమవుతోంది. బాబు రాజకీయ వారసుడైన నారా లోకేష్ను ఎలివేట్ చేసేందుకు ఇంతకు మించిన సమయం మరొకటి రాదు. అందరిలా వ్యవహరిస్తే ఆయన చంద్రబాబు ఎందుకు అవుతారు చెప్పండి. విజయవాడకు కూతవేట దూరంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన నారా లోకేష్ వరదతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రాంతాల్లో పర్యటించడం, సహాయ కార్యక్రమాల్ని అందించే మిషన్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ ఆయన ఇమేజ్ పెద్దగా పెరగటం లేదు. ఆ మాటకొస్తే మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ఎక్కడా హైలైట్ కాలేదు. ఎందుకిలా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా లాంటి వాళ్ళకైతే నారా లోకేష్ విజయవాడలోనే లేరని, హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపించిన వైనం. ఎందుకిలా? పని చేసినా కూడా పని చేయనట్లుగా పెద్దగా ఫోకస్ కాకుండా ఉండడం ఏమిటి? చంద్రబాబుకు అసలు సిసలు రాజకీయ వారసుడిగా అందరూ భావించే నారా లోకేష్ను విజయవాడ వరదల వేళ ఘనంగా చూపించొచ్చు కదా, అతన్ని రాజకీయంగా మరింత పాతుకుపోయేలా చేయొచ్చు కదా అనేలాంటి ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయి. కానీ అలా చేస్తే మైలేజీ కంటే డ్యామేజీనే ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం మాత్రం హైలైట్ అయినా చంద్రబాబు కొడుకు కావడంతో హైలైట్ అయ్యారనే వాదన వ్యక్తమవుతోంది. అందులోకి ఏపీలో నడుస్తున్నది కూటమి సర్కార్. ఈ తరహా ప్రభుత్వంలో హైలైట్ అయితే గీతే చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ కావాలే గాని నారా లోకేష్ అయితే లెక్కలు తేడా వచ్చే వీలుంది. దీనికి తోడు ఇప్పటికే తనకు ప్రచార కండూతి లేదని, తన పరిధికి మించి వ్యవహరించినట్లుగా పవన్ వ్యవహరిస్తున్న తీరును చూసి తరువాత దాన్ని ఫాలో కాకుంటే చంద్రబాబుకే నష్టం. అందుకే నారా లోకేష్ హైలైట్ అయ్యే కన్నా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న పరిస్థితి. కొందరైతే వరద సహాయక చర్యలు మాత్రం చంద్రబాబు పేరు మీదే జరుగుతున్నాయి, అసలు మైలేజ్ రావట్లేదు అనుకుంటున్న పరిస్థితి. యువనేత లోకేష్ను చంద్రబాబు తన ఇమేజ్తో మింగేశాడని, హైలైట్ కాలేదన్న భావన వ్యక్తమవుతుంది. ఇదంతా విన్నవారిలో కొందరి నోటి నుంచి వస్తున్న మాట ఏంటి అంటే, కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్న సామెత ప్రస్తావిస్తున్నారు. నిజమే కదా.